ఓం శ్రీ మాత్రే నమః. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో తులారాశి వారికి జరిగే మార్పులు ఇవే. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. అలానే తులారాశి వారికి 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ప్రతి పని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ఎంతగానో కష్టపడతారు. ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపారంలో దినదిన అభివృద్ధి పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పనులు కానీ ఏవైనా స్థలాలకి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ మాసంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఎప్పుడూ కూడా నిర్ణయాలు వాస్తవాల మీద ఆధారపడి తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో కొత్త పార్ట్నర్ల ప్రవేశం కూడా ఉండబోతుంది. ఇప్పుడు వచ్చేటువంటి వ్యాపార పార్ట్నర్ల వల్ల మీ వ్యాపార జీవితానికే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ మాసంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయస్తుల యొక్క వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలానే కొంతమంది స్త్రీల కారణంగా రాజకీయ పరంగా మీరు కొన్ని చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా ఉంది. కాబట్టి స్త్రీ వ్యవహారాల్లో మాత్రం రాజకీయస్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే సమయంలో అనుచరుల బలం పెంచుకోవడానికి ప్రజాబలం పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ అభివృద్ధి కొరకు ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. మీరు అనుకున్న ప్రకారం పనులు జరిగే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. పనుల్లో ఏవో ఒక ఆటంకాలు నిరంతరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే వృత్తిపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ముందుగానే ప్రణాళికల కంటే సమయాన్ని మీరు ఎక్కువగా కేటాయించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే ఏవైతే అప్పులు ఉన్నాయో వాటన్నిటిని తీర్చేయడంతో పాటుగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ముఖ్యమైన ఆస్తులపై ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఈ మాసంలో అధికంగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఈ సమయం నుండి కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది. గ్రహాల యొక్క సంచలనంలో మార్పు అనేది ఏర్పడటం వల్ల మీరు కనుక విద్యపై దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. చదివింది వెంటనే బుర్రకు ఎక్కడం వల్ల చాలా వరకు కూడా సులువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కొరకు కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థులు నూతన పరిచయాలకు కానీ లేదా స్నేహితులతో బయటకు వెళ్ళడం ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండటం మంచిది. విద్యార్థుల యొక్క దృష్టి కొన్ని విషయాలపై మళ్ళీ అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ అధిక సమయాన్ని విద్య
వీటిపై కనుక కేటాయించుకుంటూ వెళ్ళినట్లయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా 100% అనుకూలిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబ పరంగా కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంతమంది బయట స్త్రీలు మీ కుటుంబంలో వ్యక్తుల మధ్య కలహాలు ఏర్పాటు చేయడానికి ఒకరి మాటలు ఒకరికి చెప్పి మనస్పర్ధలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బయట స్త్రీల జోక్యాన్ని కుటుంబ వ్యవహారాల్లో చాలా వరకు కూడా తగ్గించడం మంచిది. అలానే ఈ సమయంలో చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం నెమ్మదిగానే సాగే అవకాశం కనిపిస్తుంది. కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా విజయం వస్తుంది, కానీ కొంచెం నెమ్మదిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే చాలా బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోవడం, ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో తులారాశి వారు ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతాన ప్రాప్తి, అలానే సంతానం వివాహం చేయడానికి లేదా వారిని విదేశాలకు పంపడానికి, ఉన్నత విద్యల కొరకు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా దానికి తగిన గుర్తింపు అనేది లభించట్లేదనే భావన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అలానే తోటి ఉద్యోగస్తులు కూడా కొంతమంది వారి అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం, తర్వాత మీకు విలువ లేకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగ పరంగా ఎవరితోని కూడా అతిగా చనువుగా ఉండటం మంచిది కాదు. ఈ సమయంలో తులారాశి వారు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా ఉద్యోగంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కూడా తక్కువగా సంభాషించుకోవడం మంచిది. ఈ రాశివారు ఈ మాసంలో నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. విందు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. అలానే ఈ రాశివారు ఈ మాసంలో ఆర్థిక పరంగా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆకస్మిక ధనలాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. అలానే తులారాశి వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రు సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. తరచూ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ద్వారా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.